మనందరం ఒక విషయం గమనించాలి. మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి ఆయన కాలేజ్ విషయంలో అవాస్తవాలు చెప్పడం అనేది మనం గమనించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ముఖ్యంగా చెప్పాలంటే గత తెలుగుదేశం ప్రభుత్వాల్లో 95 నుంచి 2004 వరకు 19 మెడికల్ కాలేజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2014 నుంచి 19 వరకు 8 మెడికల్ కాలేజీలు స్థాపించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ చంద్రబాబు గారి పరిపాలనలో 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మంగళగిరి ఎయిమ్స్ కాలేజ్ కూడా 1600 కోట్లతో నిర్మాణం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1150 పిహెచ్సి సెంటర్స్ కూడా నిర్మాణం జరిగింది. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ స్థాపించి పిల్లలకి చదువుకునే అవకాశం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే కూటమి ప్రభుత్వం. 95లో ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చి ఎంతోమంది ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం, మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా నేను కూడా అందులో ఆయన పర్మిషన్ ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో నేను కానీ నాగార్జున గారు కానీ చదువుకోవడం జరిగింది. ఎంతోమంది యువకులు ఈరోజు ప్రతి గ్రామంలో ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారంటే వాళ్ళు మన రాష్ట్రంలో చదువుకునే అవకాశం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు స్థాపించి ఎంతోమంది చదివించే అవకాశం వచ్చింది. అయితే నిన్న మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలకి 8500 కోట్లు శాంక్షన్ తెచ్చుకొని కేవలం 6 కాలేజీలు మాత్రమే కంప్లీట్ చేయగలిగారు. అందులో 6 కాలేజెస్లో 3 కాలేజీలు కంప్లీట్గా 100% కేంద్రం ఇచ్చినటువంటి ఫండ్సే. మిగతా 3 కాలేజీలు కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాంబినేషన్స్లో పెట్టి దాన్ని కూడా సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో తీసుకెళ్ళి చేయడం అనేది జరిగింది. అయితే మిగతా కాలేజీలు ఏవి కూడా కంప్లీట్గా చేయలేదు. మరి అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పీజీ కాలేజెస్కి ఇచ్చినటువంటి 900 కోట్లలో కూడా అంటే దాని తాలూకా అభ్యున్నతికి అంటే కాలేజెస్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ కొనడానికి 900 కోట్లు ఇస్తే దాన్ని కూడా డైవర్ట్ చేసి 700 కోట్లు కూడా ఇదే కాలేజీ నిర్మాణానికి వాడడం జరిగింది. మరి అంతేకాకుండా కొన్ని కాలేజెస్లో అయితే భూసేకరణ కూడా జరగలేదు. పార్వతీపురం కాలేజీకి అయితే భూసేకరణ కూడా జరగలేదు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ మోడళ్ళు అని కొత్త విధానం తీసుకొచ్చి ఆ మోడల్లో 50% సీట్స్ ఫ్రీ సీట్స్ ఇచ్చి 35% కేటగిరీ బి కింద ఇచ్చి 15% కేటగిరీ సి కింద ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇందులో ఉన్నటువంటి 100% సీట్స్లో కూడా 15% నేషనల్ వైడ్ కోటాలకు ఇవ్వాలి. అంటే నేషనల్ నీట్ ఎగ్జామ్లో ఎవరైనా అవుట్ సైడర్ అంటే నాన్ లోకల్ కోటా వస్తే వాళ్ళకు కూడా 15% సీట్స్ ఇక్కడ ఇవ్వాలి ప్రతి కాలేజ్లో కూడా. ప్లస్ వీళ్ళు చేసినటువంటి ప్రాక్టీసెస్ అవ్వచ్చు, అంటే పేదలకు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి లింక్ చేసి ఆరోగ్యశ్రీ నుంచి పేమెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఆరోగ్యశ్రీ నుంచి కూడా పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో తీసుకొచ్చి మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎందుకు వేగవంతం చేయలేకపోయారు? కొన్ని శాసకీయ ఫండ్స్ తీసుకొచ్చారు, కొన్ని నాబార్డ్ ఫండ్స్ తీసుకొచ్చారు, కొంత ఏమో 3 కాలేజీలు ఏమో కంప్లీట్గా కేంద్రం ఇచ్చినటువంటి ఫండ్స్తో మొదలుపెట్టారు, కంప్లీట్ చేశారు కొన్ని. అయితే మిగతా కాలేజీలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోయారు? కొన్ని భూసేకరణ చేయలేదు, కొన్ని ఫౌండేషన్లు ఉండిపోయి, కొన్ని అయితే చాలా దారుణంగా ఇంకా సగం ఉంది. ఇప్పుడు విజయనగరం మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలన్నా కూడా సుమారు చాలా డబ్బులు అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి 6 కాలేజీల్లో కూడా ఎక్విప్మెంట్ తీసుకురావాలి అంటే వాళ్ళు ఓన్లీ షెల్ కట్టారు. షెల్లో ఉన్నటువంటి కాలేజీల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ మన విజయనగరంలో ఉంది కాబట్టి అది లింక్ చేయగలిగాం. అదే హాస్పిటల్ అక్కడ నిర్మాణం చేసి
అందులో ఎక్విప్మెంట్ ఫిల్ చేయాలంటే కనీసం ఇంకొక 500-600 కోట్లు కావాలి. మరి అవి కంప్లీట్ అయినట్ట అవనట్ట? ఇప్పుడు ఉన్న ఆరు కాలేజీలు కూడా 3 కాలేజీ కేంద్రం ఇచ్చినట్టు ఫండ్స్, మిగతా కాలేజీ 3 కాలేజీలు కూడా కంప్లీట్ చేయాలన్నా కూడా మళ్ళీ దానికి ఒక 1000 కోట్లు ఎంత అవసరం ఉంటుంది. మరి కాలేజు షెల్ కడితే సరిపోతుందా? దాంట్లో లేటెస్ట్ ఎక్విప్మెంటు, టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి తెలియదా? గత ప్రభుత్వానికి. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడున్నటువంటి కాలేజెస్ ఎలా రన్ అవుతున్నాయి, ఈ కాలేజెస్ మోడల్ సక్సెస్ఫుల్గా జరుగుతుందా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి గారు విశ్లేషణ చేయగా అందులో కొన్ని లోపాలు కనిపించి, అంటే అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు కానీ అడ్మినిస్ట్రేషన్ చేయలేరు. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాలి. దాన్ని ఇప్పుడు ఆల్రెడీ మనకు కొంత ఫండ్ ఉంది కానీ దానికి స్టేట్ మ్యాచ్ చేయాల్సిన ఫండ్ కూడా మళ్ళీ అటాచ్ చేయాలి. మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ కూడా సరైన విద్య ఇక్కడ ఇవ్వలేని పరిస్థితి కూడా ఒక కోణం ఉందని ఒక ఆలోచనతో పీపీపీ మోడ్, అంటే ఇది ప్రైవేట్ మోడల్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. 33 ఇయర్స్ ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరైతే తీసుకుంటారో ఈ ప్రాపర్టీని మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పేస్తారు. 33 ఇయర్స్ దీన్ని ఈ కాలేజీని స్థాపించి ఆపరేట్ చేసి తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పే పరిస్థితి ఈ పీపీపీ మోడల్లో ఉంది. ఈ మోడల్లో మిగతా ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఆపరేట్ చేసి దాన్ని నెక్స్ట్ కాలేజ్ ఇయర్ కల్లా 4 మెడికల్ కాలేజ్ రెడీ చేద్దామని టెండర్ ఫ్లోట్ చేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చి ఆయన తీసుకొచ్చిన మోడల్నే వీళ్ళు తప్పుపట్టి ఏవైతే ఆ మోడల్ ఉందో అదే కండిషన్స్ నేను చూశాను, అదే కండిషన్స్. ఎందుకంటే ఒక జర్మన్ ఇన్వెస్టర్ వచ్చి కాలేజ్ వస్తే అవే కండిషన్స్, 50% ఫ్రీ సీట్స్, 35% ఏమో కేటగిరీ బి, 15% ఏమో కేటగిరీ సి. అయితే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇవ్వాల్సిన 15% నేషనల్ కోటా కూడా ఇందులో లేదు. అంటే వాస్తవానికి మన రాష్ట్రానికి ఇంకా సీట్లు పెరిగాయి. ఆ 15% కూడా ఈ పీపీపీ మోడల్లో ఇవ్వమని చెప్పి ఈ పీపీపీ మోడల్లో కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ 15% కూడా స్టేట్కే ఉండేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు కల్పించారు. అంటే మన విద్యార్థులకే ఇక్కడ అవకాశం పెరుగుతుంది. మరి దాన్ని మర్చిపోయి ఆయన తీసుకొచ్చినటువంటి మోడళ్ళు ఈరోజు పీపీపీ మోడల్లో చేస్తే దాన్ని ఏదో కొత్త రకంగా, అంటే ఇక్కడ ఏమీ లేదు. మళ్ళీ ట్రీట్మెంట్ కూడా యథావిధిగా హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఆరోగ్యశ్రీ అయితే ఆరోగ్యశ్రీ, లేకపోతే ఆయుష్మాన్ భారత్ ఏదైతే స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ ఇన్సూరెన్స్ ద్వారా పేమెంట్ కూడా వెళ్తుంది పేద ప్రజలకి. ట్రీట్మెంట్ కూడా ఫ్రీనే. అది ఇక్కడ సమస్య ఏమొచ్చిందనేది ప్రజలకి సరైన అవగాహన అనేది తప్పుదా పెడుతున్నారు. వాళ్ళు ఏదో ర్యాలీ చేసి కాలేజీలు ప్రైవేట్ చేశామని ఒక తప్పు ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇస్తున్నారు. నేను ఒకటే ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి కాపాడుకున్నాం. ఖచ్చితమైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. అటు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు కింద భావించినటువంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని ఈరోజు పరిపాలన చేస్తున్నప్పుడు ఇలాంటి తప్పుద్రోవ పెట్టే నాయకుల్ని మీరు నమ్మబాకూడదు. ఎందుకంటే ఖచ్చితం ఇక్కడ ఎవరికీ నష్టం లేని పరిస్థితుల్లో ఈరోజు పీపీపీ మోడల్లో వెళ్తూ అటు ట్రీట్మెంట్ నష్టం లేదు, విద్యార్థులకు నష్టం లేదు, వచ్చిన డాక్టర్స్ కూడా ఇబ్బంది లేదు. సో అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ మోడల్ తీసుకొచ్చి మిగతా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్తున్నారు. సో దీన్ని నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా ఇదే విషయం మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఆ విషయం ఆయన కూడా, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎలాగొచ్చిందని, ఏ మోడల్లో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు కూడా ఆయనకు కూడా తెలుసు. కదా ఆయన కూడా మరి ఆయన పార్టీ విధానం ఏంటో తెలియదు కానీ ఆయన కూడా దీన్ని ఖండించే పరిస్థితి చేస్తున్నారంటే అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు విజయనగరం మనం నాబార్డ్ ఫండ్స్, రూరల్ ఫండ్స్ని తెచ్చుకున్నాం. విజయనగరం అవుట్స్కట్స్లో మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టుకున్నాం అంటే అవి రూరల్ ఫండ్స్. ఆ రూరల్ ఫండ్స్తోని మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ ఫండ్స్లో స్టేట్ మ్యాచింగ్ కాంపోనెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఇంకా బిల్డింగ్ అవ్వలేదు. బిల్డింగ్స్ కాలేజ్ అయితే స్టార్ట్ చేశాం కానీ ఇంకా దానికి 500-600 కోట్ల పని ఇంకా ఉంది దానికి. మరి అది ఈ ప్రభుత్వమే చేయాలి కదా. ఈరోజు 6 కాలేజీలు కంప్లీట్ అయిన కాలేజీల్లో కూడా ఇంకా మన 500 కోట్లు మన విజయనగరం జిల్లా మెడికల్ కాలేజ్ మనం ఇవ్వాలి. సో దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం? ప్రతి కాలేజీకి కావాలి, ప్రతి విద్యార్థికి చదువుకునే అవకాశం రావాలి.
మరి ఉద్యోగ అవకాశాలు రావాలి, మెరుగైన కెరీర్ రావాలి. ఇవన్నీ చేయాలంటే ఒక మంచి పరిపాలన అనేది ఈ రాష్ట్రానికి అవసరం. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ప్రజలను ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి ఏది మంచిదైతే అది చేయడం జరిగింది. మీరు ఆయన నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇక్కడ లోకల్గా సత్యబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు కానీ ఆయన ప్రజలను తప్పు ద్రోవ పెట్టే పరిస్థితి కల్పిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో ఆల్రెడీ మెడికల్ కాలేజ్ రన్ అవుతుంది. ఆరోగ్యశ్రీలో ఏదైతే ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారో దానికి ఆరోగ్యశ్రీలో పేమెంట్ తీసుకొని ఆ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో వెళ్తుంది. అదే మోడల్లో PPP మోడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ పార్ట్నర్ డెవలప్ చేయమంటున్నాము. మరింత మెరుగైన సర్వీసెస్ ఇమ్మని చెప్తున్నాము. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ప్రజానికంగా ఉండదనే సంగతి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మా విజయనగరం ఉన్నటువంటి ప్రజానికానికి, అలాగే అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పైడితల్లి అమ్మవారి పండుగ చాలా ఘనంగా, వైభవంగా జరిగింది. పైడితల్లి అమ్మవారు చేయించుకున్నారు మనందరి ద్వారా. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి చిన్న మార్పు కూడా లేకుండా, లక్షలాది మంది మన విజయనగరం వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా తల్లి దయవుంచి మనందరినీ కూడా మంచిగా పండుగని ఆహ్వాదించేలాగా చేసుకున్నారనే సంగతి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.